ద స్మాలెస్ట్ వ్లాగర్ ఇన్ ద హౌస్. నా మేనల్లుడు. హాయ్ అప్పు. అమ్మమ్మ భోజనం ఎలా ఉన్నాయి? నాకు ఏమేమి తిన్నావు? కర్రీలు కూడా చాలా బాగున్నాయి. ఏం తిన్నానో చెప్పాలా? నేను 4 days స్కూల్ కి ఆఫ్ తీసుకున్నా. స్కూల్ కి నాకు సంబంధం లేదు. మీరు ఏ స్కూల్ గురించి మాట్లాడుతున్నారో నాకు తెలియదు. నా చెల్లి పడుతుందండి. ఇలా బ్యాడ్ మామ మా మదర్ ఫ్రెండ్స్. హుండీలో వేయాలి. థ్యాంక్ యూ. నా కూతురు అన్నప్రాసన గురించి అందరం పెద్ద కాకాని వెళ్ళాలి. కార్లు కూడా రెడీ. ఇది ఎవ్రీ ఫ్యామిలీ ఫంక్షన్ లానే స్టార్ట్ అయింది. ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది. ద స్మాలెస్ట్ వ్లాగర్ ఇన్ ద హౌస్. నా మేనల్లుడు. నేను స్టార్ట్ చేసిన ఈ వ్లాగ్ని నా మేనల్లుడు క్యూట్నెస్ తోటి కంప్లీట్ చేశాడు. సో వీడియో ఎండ్ వరకు ఖచ్చితంగా చూడండి. యూ విల్ లవ్ ఇట్. చిన్న అత్తయ్యకి చెప్పావు, పెద్ద అత్తయ్యకి చెప్పావా? చిన్న అత్తయ్యకేనా? ఇలా కబుర్లన్నీ చెప్పుకుంటూ మనం పెద్ద కాకానీలోని శివుడు టెంపుల్కి వచ్చేసాం. మా ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళ అన్నప్రాసన ఇక్కడే జరిగింది అని అందరూ చెప్తారు. మీకు అన్నప్రాసన ఎక్కడ జరిగిందో మీకు తెలుసా? అలానే మీ ఫ్యామిలీలో వాళ్ళకి తెలిస్తే కామెంట్ చేయండి. అవన్నీ పక్కన పెట్టేస్తే మనం వచ్చింది నిహిరా అన్నప్రాసన గురించి. కెమెరానా? మా అమ్మ ఎదుగురు గారు ఇటు తల్లి తల్లి హాయ్. వండరాదంట. తవ్వుకుంటామండి, తవ్వుకుంటాం. కొండరాసిస్తే ఓకే అంట. అప్పుడు అన్నప్రాసన కంటే ముందు పుట్టెంటుకలు తీపించి శివయ్య దర్శనంకి వెళ్దాము అని చెప్పి అనుకున్నాం. సో పాప యొక్క మేనమామ 3 కత్తర్లు ఇస్తుంటే మేనత్త కొంగు పట్టింది. మేమే కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదే రూల్ ఫాలో అవుతారు. ఇదంతా బిడ్డ యొక్క క్షేమం గురించి మాత్రమే. ఇలా మేనత్త కొంగులో పట్టిన 3 కత్తర్లు తీసుకొని హుండీలో వేయాలి. ఇవి ఇలా జరుగుతూ ఉండగా మాకు కావాల్సిన పొంగల్ అండ్ అన్నప్రాసనకు కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ వండేశారు. మేము చేసిన ఈ ప్రసాదాలన్నీ తీసుకొని శివయ్య దర్శనం చేసుకొని అన్నప్రాసన చేయాలి. ఇక అన్నీ సిద్ధం. మేము లోపలికి వెళ్తున్నాం. లోపలికి కెమెరా ఎలా లేదు. నేనైతే ఒకటి చెప్పగలను, ఈ దర్శనం బాగా జరిగిద్ది. దర్శనం అనుకున్నట్టే చాలా బాగా అయ్యింది. అనుకున్నట్టుగానే ఇంకా గోపురో నా మేనల్లుడికి ఇచ్చేస్తున్నాను. ఇక్కడి నుంచి ఏం చేస్తాడో మీరే చూడండి. నాన్న ఎదుగో నాన్న. హాయ్ చెప్పు. గోపురో నీకు ఇస్తున్నాను, మొత్తం షూట్ చేయాలి, సరేనా? వడ్డిచ్చిన వాళ్ళని ఎలా ఉన్నాయని అడగకూడదు, తిన్న వాళ్ళని అడగాలి. ఎవరు మీది? మీదే ఊరు చెప్పండి. ముద్దు పెడితే చెప్తా. రైస్ లో పప్పు ఉంది. ఎవరు ఏ ఇంటర్వ్యూ లేదు, ముఖం కనబడకుండా ఏ ఇంటర్వ్యూ మీది? పప్పులో ఉప్పు ఉంది, అన్నీ ఉన్నాయి, సూపర్ ఉన్నాయి భోజనాలు. హలో బాయ్స్, బిర్యానీ సూపర్ ఉంది, తినండి. కాటలు కట్టంటే ఏంటి అడుగు. ఉప్పు చేప ముక్క ఏం లేదు నాన్న, గారి ఒక్కటే ఉంది, అన్ని తినేసా. ఏమేమి ఉన్నాయి ఇందులో కనబడుతున్నాయి కదా, మళ్ళీ అదేం వచ్చిన గారి మామూలు నీకు తెలుసో లేదో అడుగుతున్నానని చెప్పాలి. నేను తినేసాను, అయిపోయింది భోజనం. ఏం చెప్పను, అన్నీ తిన్నా. గారెలు తిన్నా, బిర్యానీ తిన్నా, పప్పు తిన్నా, చిప్స్ తిన్నా, స్వీట్ తిన్నా, పచ్చడి తిన్నా అని. ఇవాళ లక్కీని అడుగు. ఏమేమి తిన్నావు?
అంటే ఎలా చెప్తారు? హాయ్ అప్పు కానీ చూపి మా ఏమేమి ఉన్నాయో చెప్పు. అన్నం ఉంది, పప్పు ఉంది, జున్ను ఉంది, దొండకాయ 65 ఉంది, మష్రూమ్ కర్రీ పన్నీర్ కర్రీ ఉంది, పచ్చడి ఉంది. ఇది ధ్రువాంశ్ బాబు వీడియో తీస్తున్నాడు ఇప్పుడు. ఈ భోజనానికి చాలా లైక్స్ వచ్చినాయి, చాలా బాగుంది. ఇక్కడ మేము మహాదేవ్ ఆలయంలో తింటున్నాము. ఇందులో మాకు పప్పు, చిక్కుడుకాయ కూర, దొండకాయ ఫ్రై, వడియాలు, బిర్యానీ, జున్ను అన్నీ ఉన్నాయి. థ్యాంక్ యూ ధ్రువాంశ్. సరే, జున్ను కేక్ పెట్టారు, చాలా బాగుంది. జున్ను చాలా బాగుంది. అమ్మ అట్లా వీడియో రైస్ బాగుంది, కర్రీలు కూడా చాలా బాగున్నాయి. అన్నిటికన్నా పచ్చడి సూపర్ ఉంది. పెద్దమ్మ దగ్గరికి వెళ్తానంటూ చూస్తున్నాడు వాడు. ఏం తిన్నానో చెప్పాలా? ఫస్ట్ స్వీట్ తిన్నాను, చాలా బాగుంది. గారి కూడా బాగుంది, బగారా రైస్, పన్నీర్ కర్రీ బాగున్నాయి. ఐటమ్స్ అన్ని సూపర్ ఉన్నాయి. ఓకేనా? నేను నీకు గారా అంటే నాకు స్వీట్ వద్దు, గారొద్దు, ఏమొద్దు అని చెప్పి ఇచ్చేసావు కదమ్మా వేరే వాళ్ళకి. నీకు ఇచ్చిన ప్లేటు తీసుకొస్తారా నాకు? అన్నీ ఒకేసారి పెట్టేసరికి తినలేకపోయా, తినలేక కొద్ది తిని లేచిపోయా. అందువల్ల నాకు రుచి పెరిగింది. ఇందులో పన్నీర్ ఉంది, బాగుంది, అమ్మి ఉంది. ఇవేవో వడియాలు. దూరం పెడితే ఏం బాగుంటుంది. యూట్యూబర్ ఇలా ఒక ధ్రువాంశ్ అనే అబ్బాయి ఉండు, చెప్తే ఇంటలేడు, అస్సలు సతాయిస్తుండు. నీకేమున్నాయి మామా? ఏమున్నాయా? ఏం తిన్నామా? ఫస్ట్ బగారా రైస్, పన్నీర్ కర్రీ, అప్పడాలు, గారి, తర్వాత వైట్ రైసు, తర్వాత చట్నీ ఏదో ఇచ్చారు, ఆ చట్నీ కలిపి పప్పు వేసుకున్నాం. స్కూల్లో పిల్లకాయలు ఏమంటున్నారు అడుగుల్లో? నేను 4 days స్కూల్ కి ఆఫ్ తీసుకున్నా. స్కూల్ కి నాకు సంబంధం లేదు. మీరు ఏ స్కూల్ గురించి మాట్లాడుతున్నారో నాకు తెలీదు. అన్నీ ఎంతమంది ఎక్కిరు? 20 మంది ఎక్కిరు. ఏమున్నాయిరా? పప్పు ఉంది, ఇంకేమున్నాయి, దోసకాయ చట్నీ ఉంది, ఇంకేముంది, పన్నీర్ ఉంది, సాంబార్ ఉంది, పెరుగు పచ్చడి ఉంది, పెరుగు ఉంది, దొండకాయ చట్నీ ఉంది, దొండకాయ ఫ్రై ఉంది, అంతే. ప్లేట్ ఉంది, అన్నిటికన్నా ముందు ప్లేట్ పెట్టు చెప్తా. నేను నమస్కారం యూట్యూబ్ గారు. ఈరోజు మేము టెంపుల్కి వచ్చినాం, శివుని టెంపుల్కి వచ్చినాం. బిర్యానీ బాగుంది. కొద్దిసేపు అయితే ఇంకా మళ్ళీ మేము విజయవాడ కోసం విజయవాడనేమా షట్ మర్చిపోయాను. పాపది అన్నప్రసన్నం ఉంటే టెంపుల్కి వచ్చినాము. అన్నప్రసన్నం అయిపోయింది. ధ్రువాంశ్ అనే ఒక అబ్బాయి ఉంటాడు. హాయ్ ధ్రువాంశ్. అక్కడికి వెళ్ళి ఏమండి మీరు ఏం చేస్తున్నారు, ఏం తయారు చేస్తున్నారు అని అడుగు కదా. ఇంటర్వ్యూ చెయ్యి, ఇంటర్వ్యూ చెయ్యి. మీ పేరేంటి? మీ పేరేంటి? మీ పేరేంటి? ఏం చేస్తున్నారండి? ఏం చేస్తున్నారండి? గుడికి పండగ ఉందిగా, దానికి లైటింగ్. దీపావళి ఉంది కదా, లైటింగ్ తయారు చేస్తున్నారంట టెంపుల్కి. సోమవారం దీపావళి ఉంది కదా, లైటింగ్ తయారు చేస్తారు. ఎన్ని మీటర్లు చేస్తారండి, ఎంత పడుతుందండి అని అడుగు. ఎన్ని మీటర్లు చేస్తారు, ఎంత పడుతుంది? 30 మీటర్లు చేస్తారంట. థ్యాంక్స్ అండి. బాయ్. హ్యాండ్స్ అప్ మాము. హాయ్ ఫ్రెండ్స్, ఇన్ అ బ్యాడ్ మామా.
ఈయన చిన్నప్పుడు ఫెయిల్ అయినరంట. ఇంకో మా చెల్లి ఫ్రెండ్స్, మా మదర్ ఫ్రెండ్స్. ఇక మా ఫ్యామిలీ ఫంక్షన్ ముగించుకొని విజయవాడ బయలుదేరుతున్నాం. టాటా బాయ్ బాయ్. నాని బాయ్. థ్యాంక్ యూ బాయ్ బాయ్. హలో చెప్పాలి ఇలా క్యూట్గా అందరిని ఇంటర్వ్యూ చేసి అందరినీ కలిపి మా అల్లుడు వ్లాగ్ ఫినిష్ చేసుకొని నా దగ్గరికి తీసుకొచ్చి కెమెరాని అప్పచెప్పేశాడు. మా ఈ ఫ్యామిలీ ఫంక్షన్ అండ్ ఈ చిన్న పిల్లోడు తీసిన ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.